దక్షిణ కాశీ ద్రాక్షారామంలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శ్రావణ మాసంలోని 4వ శుక్రవారం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని వ్రతాన్ని ప్రారంభించారు. ఆలయ ఈవో అల్లు వెంకటదుర్గ భవాని మాట్లాడుతూ భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో వ్రతాన్ని 2 విడతలుగా నిర్వహించామని, ప్రతి విడతలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారని, భక్తులకు పసుపు కుంకుమలు, చీర మరియు వరలక్ష్మి రూపు, తులసి కంకణం మొదలైన పూజా సామాగ్రి ప్రసాదాలను అందజేశామని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది శ్రద్ధ వహించారు. లైన్లో ఉన్న భక్తులందరికీ మంచినీటి సదుపాయం కల్పించారు. ఉదయం 11 గంటల నుంచి అన్నప్రసాదం పంపిణీ ప్రారంభించి ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం అందజేస్తున్నామని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ద్రాక్షారామ ఎస్ఐ లక్ష్మణ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. పూజకు సంబంధించినటువంటి పరికరాలను, అలాగే బంగారపు రూపును, చీరను, రవికను అన్ని కూడా సమకూర్చి ఇక్కడ మహిళలు పూజ చేసుకునే విధంగా ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది కొన్నాళ్ళుగా జరుగుతున్నదే, ప్రతి సంవత్సరం కూడాను. ఈ సంవత్సరం ఇంకా అధికంగా సుభాష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆలయ సిబ్బంది కూడా సహకరించి, ఈవో గారు కూడా మేడం బాగా సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ భీమేశ్వర స్వామి కటాక్షాన్ని, అలాగే మాణిక్యాంబ కటాక్షాన్ని అనుగ్రహించి ఈ యొక్క మహిళలందరినీ ఆశీర్వాదంతో నింపాలని, అలాగే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి కొరకై పనిచేస్తున్నటువంటి సుభాష్ గారికి ఆయురారోగ్యాలను అనుగ్రహించాలని ఈ వరలక్ష్మి పూజ సందర్భంగా మహిళలందరూ కోరుకోవడం. శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 5,000 వరకు మహిళలు, ఆడపడుచులు పాల్గొంటారనేటువంటి అంచనా. దానికి తగిన విధంగా దేవస్థానం భక్తుల సహకారంతో పూజా ద్రవ్యాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సామూహిక వ్రతాలు ఈ సంవత్సరం 2 బ్యాచ్లుగా నిర్వహించడం జరుగుతుందండి. మొదటి బ్యాచ్ అయిపోయిన వెంటనే ఇంకా ఎంతమంది వచ్చినా సరే రెండో బ్యాచ్ కూడా ఈ వ్రతాలు జరిగేటువంటి విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ పూజలో పాల్గొన్న తర్వాత భక్తులు ఇక్కడ అన్నదానం కూడా స్వామివారి దేవస్థానానికి చెందినటువంటి అన్నదాన ట్రస్ట్ నందు వీరు అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయడం, తను ఆచరించడమే కాకుండా భక్తులందరి చేత ఆచరించడం, ఆ విధానాన్నే ఈరోజు మనం ఈ యొక్క దేవాలయంలో జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా మా యొక్క అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి దుర్గా భవానీ గారు చాలా శ్రమతో ఈ సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా ఉచితంగానే ఇచ్చి పూజ చేయించడం ఇక్కడ విశేషం. ప్రతిదీ కూడా దాతల సహకారంతో నిర్వహిస్తూ, దాతలను కలుపుకెళ్తూ, భక్తులను సమన్వయం చేసుకుంటూ, అందరినీ కూడా కలుపుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా విశేషం. మాణిక్యామ్మవారంటే శక్తిపీఠాల్లో 12వ పీఠం మాణిక్యే దక్షవాటిగా పిలవబడడం. అటువంటి శక్తిపీఠంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా విశేషం. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి విశేషమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా మా భీమేశ్వర స్వామి యొక్క దేవస్థానం తరపున, సిబ్బంది తరపున, దేవాదాయ ధర్మశాఖ తరపున మరీ కోరి